హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఏం చేస్తున్నానంటే ఇదిగో చూడండి, మా పక్కింట్లో ఒక చెల్లి ఉంది, మా వీధిలో పక్కన ఒక చెల్లి ఉంది. ఆ చెల్లి ఏం చేసిందంటే నైటీలు కుట్టిపెట్టక్క అనేసి నాకు ఇచ్చింది. నైటీలు చూడండి, చూసారా? చాలా ఫ్రీ సైజ్ అనమాట. బాగున్నాయి నైటీలు, చాలా బాగున్నాయి. ఈ నైటీలు మా ఊరిలోనే తీసుకున్నదంటండి. ఈ నైటీలు 4 నైటీలు 1000 రూపాయలు అంట. అంటే ఒక్కొక్క నైటీ మనకి 250 రూపాయలు పడిందనమాట. ఇది ఇంకోటి కూడా చూపిస్తున్నాను. నిన్న 4 నైటీలు ఇచ్చింది. నిన్న ఏం చేశానంటే 2 నైటీలు కుట్టేసి నిన్న ఇచ్చేసాను నేను. ఈరోజు 2 నైటీలు కుడుతున్నాను. నిన్న ఏంటంటే వీడియో తీయడం కుదరలేదు. అవి కుట్టించిన తర్వాత ఇసుక అయితే మోసాం కదండి, దాని గురించి కుదరలేదనమాట. ఈ నైటీ అయితే ఇదిగో, నెక్ చాలా బాగా వచ్చింది కదండి. నెక్ చాలా పొడవుగా వచ్చింది, బాగుంది నెక్. ఇదిగో చూడండి, హ్యాండ్ కూడా చాలా పొడవు ఉన్నది. హ్యాండ్ చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా ఫ్లూర్ కాటన్ అండి. చక్కగా చాలా క్వాలిటీ బాగున్నది. చాలా అంటే చాలా బాగున్నది. ఫ్రీ సైజ్ కూడా, పొడవు కూడా ఉంది. ఇది ఇప్పుడు ఏం చేయమన్నదంటే అండి, ఈ నైటీ కుట్లు పైన కుట్లు వేయమని ఉంది. ఇక్కడ కింద వచ్చేసి కొంచెం మడత పెట్టమని ఉంది. మనం మామూలుగా ఇప్పుడు తల్లి కుదురుగా ఉండు మా, కుదురుగా ఉండమ్మా. చూడండి, మరి నేనైతే ఈ నైటీలు అయితే కుట్ల పైన కుట్లు అయితే వేసేస్తున్నాను. ఇలా ఇంటికాడ ఖాళీగా కూర్చోవడం దేనికండి, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పనులన్నీ అయిన తర్వాత నేనైతే ఎవరన్నా ఇలా నైటీలు అవి వేస్తూ ఉంటే శారీస్కి ఫాల్ వేయడం, ఇలా నైటీలు కుట్టడం అలాంటివి చేస్తూ ఉంటాను అన్నమాట. ఎందుకంటే కనీసం ఏదో చిన్న చిన్న ఖర్చులు కన్నా వస్తాయి కదా, ఏదో భర్తకి చిన్నపాటి సహాయం కింద ఉండాలని నా ఆలోచన అనమాట. అందుకనే నేను నాకు 3 చిన్నపిల్లలు అయినా సరే కుదరకపోయినా ఇలా వీడియోస్ చేసుకోవడం, ఇలా చిన్న చిన్న పనులు చేసుకోవడం. ఇప్పుడు చూడండి, 4 నైటీలు కుట్టాను. మాకు తక్కువే ఇక్కడ అయినా సరే. ఇప్పుడు 4 నైటీలు కాబట్టి నైటీకి వచ్చి 20 రూపాయలు చొప్పున చూసుకున్న 4 నైటీలకి 80 రూపాయలు వస్తున్నాయి కదండి. ఆ 80 రూపాయలు మనకి 2 రోజులు కూరగాయలు వస్తాయి కదా, చెప్పండి. మనం కొంచెం పిల్లలతో ఉన్నవాళ్ళం కాబట్టి కొంచెం సర్దుకుపోవాలి అని అనేసి కొంచెం నీళ్ళల్లో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేస్తూ ఉంటాను అనమాట. అందుకనని నిన్నైతే నేను ఇసుక మోస్తూ కొంచెం ఇసుక చాలా ఎక్కువ రేటు ఉంటుంది కదండి, వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అవ్వకోకుండా ఉండాలంటే నేను ఇలాగ మాకు కొంచెం ప్లేస్ ఉన్నది, మా మధ్యగారి స్థలం అండి పక్కన ఉన్నది. మా మధ్యగారి స్థలంలోకి అయితే అది కొంచెం అలా ఇసుక అక్కడి నుంచి మోసి ఇక్కడ పెట్టాం. ఒక ఆవిడైతే కామెంట్ చేసింది, ఏంటంటే బుజ్జి గారు మీరు చాలా పొదుపుగా ఉన్నారండి అనేసి అయితే కామెంట్ చేశారనమాట. పొదుపుకి అయితే మరి ఉండాలి కదండి, పొదుపు లేకపోతే ఎలాగ చెప్పండి. నాకు 3 పాపలు కదా, 3 పాపలు అయినప్పటికీ మరి వాళ్ళ స్కూల్ ఫీజులు ఏంటి, వాళ్ళకి డ్రెస్సులు ఏంటి, వాళ్ళు తినడానికి ఏంటి, వాళ్ళ ఆరోగ్యాల కోసం ఏంటి, ఇంకా బోళ్ళు ఖర్చులు ఉంటాయి కదా. మీకు అన్నీ తెలిసింది కదా, మీకు తెలియదు ఏముంది. అందుకనేసి చెమటలు అయితే బాగా పట్టేస్తున్నాయండి. ఎందుకంటే సౌండ్ వచ్చేస్తుంది, వీడియో తీయడానికి సౌండ్ వచ్చేస్తుంది బాగాను, ఫ్యాన్ సౌండ్ వచ్చేస్తుంది అనేసి నేనైతే ఫ్యాన్ అయితే ఆఫ్ చేశాను. నేనైతే అంతేనండి, నేనైతే చాలా పొదుపుగానే ఉంటానన్నమాట. ఉండొచ్చు పొదుపు అంటే మరీ అంత ఇదిగానని కాదు, పిల్లలు తినే విషయంలో పెట్టే విషయంలో పెడతాను. కొంచెం ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి కదండి మనం, దానికోసం అనమాట. శారీకి అయితే ఫాలు అంచులు కుడతాం కదండి, అంచులు కుట్టేసి ఫాల్ వేస్తాం కదండి. అంచులు కుట్టేసి ఫాల్ వేసినందుకైతే 30 రూపాయలు తీసుకుంటాను నేను.
నైటీకి వచ్చేసి 20 రూపాయలు తీసుకుంటాను. ఇప్పుడు రేట్లు పెరిగినాయి. కొంతమంది నైటీకి కూడా 30 రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకులే కింద నైటీకి వచ్చేసి కింద కొంచెం మడత పెట్టేసి అటు సైడ్ ఇటు సైడ్ కుట్లు లాగడమే కదా. ఇది మోటార్ మిషన్ ఏం కాదండి, కాళ్ళతోటి తొక్కుకుంటూ కుట్టే మిషనే, మోటార్ మిషన్ అయితే కాదు. ఎందుకంటే మనకి బ్లౌజులు కటింగ్ అది వచ్చేసి మనం బ్లౌజులు అది కుట్టుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజులు కుట్టుకునేటప్పుడు ఏంటంటే చక్కగా మనం మోటార్ మిషన్ పెట్టుకుని మోటార్ మిషన్లో మనం అయితే కుట్టుకోవచ్చు అనమాట. బ్లౌజులు మనకి మోటార్ మిషన్లో ఈజీగా అయిపోతాయి, చాలా తొందరగా అయిపోతూ ఉంటాయి. నేను ఓన్లీ ఇవే కదా చేసేవి అని అనేసి నేను అందులోకి ఈ మిషన్ కూడా నాకు మా అక్క ఇచ్చిందండి. మా అక్క మీకు తెలుసు కదండి, వరలక్ష్మి కుకింగ్ ఎన్కే, మా అక్క ఇచ్చిందనమాట. పిల్లలతో చాలా ఇబ్బంది పడిపోతున్నాను. చిరిగిపోయిన బట్టలు ఏమన్నా ఉన్నా, కొత్త నైటీలు ఏమన్నా ఉన్నా కుట్టుకోవాలంటే మిషన్ దగ్గరికి వెళ్ళాలంటే బోలెడన్ని డబ్బులు అయిపోతున్నాయి కదండి. దానికోసం అనేసి మా అక్క దగ్గర ఉంటే మిషన్ తెచ్చుకున్నాను అనమాట. నాకైతే మా అక్క ఇచ్చింది. నాకు మా ఊళ్ళందరూ కూడా చాలా హెల్ప్ఫుల్గానే ఉంటారండి. ఎందుకంటే నువ్వు ఆడపిల్లలు తల్లివి కదా అనేసి. అయితే నిన్న కామెంట్లోనైతే అలా పెట్టారనమాట అండి. మరి ఏం చేస్తాం, పొదుపు అయితే ఉండాలి కదా, మరి తప్పదు కదా మరి మనకి. ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే మిషన్ సెంటర్ కూడా ఒకటి స్టార్ట్ అయిందండి కొత్తగా. అయితే ఏంటంటే ఇంకా కొంచెం తక్కువ టైంలో కొంచెం ఏదో ఒకటి సమయం అడ్జస్ట్ చేసుకుని బ్లౌజ్ కటింగ్ లైట్గా వచ్చు కాబట్టి మనకు టచ్ ఉందనుకోండి, కొంచెం తక్కువ టైంలోనే మనం నేర్చుకున్న త్వరగా వచ్చేస్తుంది. కొంచెం ఈ మిషన్ టచ్ మనకు ఉన్నది కాబట్టి కటింగ్ కూడా కొంచెం చూస్తే కొంచెం త్వరగానే నేర్చుకోగలను అనమాట. ఎందుకంటే కొద్దిగా వచ్చు అంటే మర్చిపోయాను, అందుకనేసి మిషన్ బ్లౌజ్ కటింగ్లకి ట్రైనింగ్ కూడా వెళ్దామనేసి అనుకుంటున్నాను అనమాట. అయితే మనం అనుకున్న కొన్ని కుదరవు కదండి, కొన్ని కుదరట్లేదు. ఎందుకంటే నాకు చిన్న పాప కదండి, మా పాపకి ఇంకా 2వ సంవత్సరం కూడా పూర్తి అవ్వలేదన్నమాట. అందుకనేసి మీరు ఇప్పుడే ఎంత చిన్న పాప కదండి, వచ్చారనుకో, పాప కొంచెం 2వ సంవత్సరం అది వచ్చిందంటే ఆ తర్వాత మనం కొంచెం వెళ్ళినా నేర్చుకున్నా కొద్దిగా బాగానే ఉంటుంది. అందుకనేసి వెళ్ళట్లేదు అనమాట. దారం అయితే ఊడిపోయిందండి సూదిలో. మనకి బ్లౌజులు కూడా వచ్చి ఉంటే ఎలాగ మిషన్ ఉన్నది కాబట్టి కనీసం రోజుకి ఒక బ్లౌజ్ కుట్టుకున్నా సరిపోతుందండి. ఇంకోటి ఏంటంటే ఇంట్లో మన బ్లౌజులు మనం కుట్టుకున్నా సరే మనకి, ఎందుకంటే ఇప్పుడు బయట 150 రూపాయలు 200 రూపాయలు అలా ఉన్నాయి. మనకి బ్లౌజ్కి వెనకాతల డిజైనింగ్ అది కావాలనుకుంటే, మామూలుగా థ్రెడ్ వర్క్ అది కావాలనుకుంటే ఇంకా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. అందుకనేసి ఏదో మనం ప్లెయిన్గా వేసుకున్న జాకెట్లు వాటికి కూడా కొంచెం మనం కుట్టుకుని ఉంటే ఆ డబ్బులే మనకే ఉంటాయి కదా. అందుకని అనేసి దానికి కూడా వెళ్ళి నేర్చుకుందాం అనేసి అనుకుంటున్నాను. అయితే పాప కొంచెం ఎదగాలి, చిన్న పాప కదా. మా పాప అయితే అసలు ఎవరి దగ్గర ఉండదండి, నా దగ్గరే ఉంటుంది, ఏడ్చేస్తుంది. అసలు నాని దగ్గర కూడా ఉండలేదు ఈ మధ్యనైతే. ఇదివరకు ఉండేది, వాళ్ళ నాని దగ్గర కూడా ఉండలేదు. ఇంకా అందుకనేసి ఇప్పుడు పడుకుని లేసింది, ఆవిడ బయట ఆడుకుంటుంది అనమాట.
ఆవిడని బయట ఆడుకోబెట్టేసి నేను ఈ 2 నైటీలు కుట్టేసి ఇచ్చేసానంటే ఆ చెల్లి అయితే సాయంత్రం డబ్బులు తీసుకొచ్చి ఇస్తుంది కదా, అందుకని అనమాట అండి. మనకి పిల్లల మీద ఇంట్లో ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, తల్లి నలుగురు ఉన్నాం, మేము మొత్తం 5గురం అండి. మా 3 పిల్లలు, నేను, మా ఆయన గారు. ఒకలే కష్టపడి చేయాలని అంటే ఇంట్లో సంసారం అన్న తర్వాత ఎన్ని ఖర్చులు ఉంటాయి మీకు తెలియంది ఏమీ కాదు, అన్నీ తెలిసిందే. అందుకనేసి ఆ ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి కదా, పిల్లలతో ఇబ్బందిగా ఉంటాయి అని అనేసి నేను ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఒక్కొక్కరికైతే కొంచెం తప్పుగా అనిపించచ్చు, ఎందుకంటే ఎవరి సంసారం గొడవ వాళ్ళకే రైట్ అని అనిపిస్తుంది. నాకైతే అలా అనిపించిందండి. నేనైతే కరెక్ట్ అని అనుకుంటున్నాను. మరి మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా తొందరలోనే బ్లౌజ్ కుట్టడం వచ్చేసేయాలి అని కూడా మీరు బ్లెస్ చేయండి, తొందరగా వచ్చేస్తుంది. మనకి ఏదైనా పట్టుదల ఉండాలండి, మెయిన్ పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే మనకి ఏదైనా సాధించవచ్చు అనమాట. నాకైతే అలా అనిపిస్తుందండి. మరి నేను చెప్పేది అదే. ఇప్పుడు టైం 4 గంటలు అయిపోయింది కదండి. ఇప్పుడు 4:30కి ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది. 4:30కి మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు స్కూల్ నుంచి. వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ ఒకటి రెడీ చేయడం, వాళ్ళకి పెట్టడం, మళ్ళీ తర్వాత స్నానాలు, వంటలు, మళ్ళీ ఇవన్నీ చాలా ఉంటాయండి. మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మీరు ఏంటో అనుకుంటారు, బయటకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తూ మగవాళ్ళు ఇంట్లో ఉండి ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు అంటున్నారు. చూసారా, నేను చూపిస్తున్నాను కదండి మొన్నంతా ఏం చేశాను, ఏం చూపించాను నీకు. నా వీడియోలోకి వెళ్ళి చూడండి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏం చేస్తారు. ఎందుకంటే యూట్యూబ్లో ఇలాగ నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను యూట్యూబ్లో మా ఆడవాళ్ళ గురించి చెప్పగలుగుతున్నాను. ఇలా చెప్పలేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. దానికి నిదర్శనం ఏంటి అంటే నేనే అనమాట. ఎందుకంటే నేనైతే రోజు డైలీ రొటీన్ పనులు ఏవైతే చేస్తున్నానో ప్రతి ఆడవాళ్ళకు కూడా ఇదే ఉంటాయి. దయచేసి మగవాళ్ళు అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి ఆడవాళ్ళని, ప్లీజ్ అండి. ఓకేనా, నేనైతే ఇప్పుడు 2 కుట్టేసి ఆ పాపకైతే పిలిచేసి ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, మరి రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.